నమస్తే వెల్కమ్ టు మిడ్ డే న్యూస్ నేను శివాని ముందుగా హెడ్లైన్స్ చూద్దాం లోక్సభలో గందరగోళం నీట్ అంశంపై చర్చ జరగాలని రాహుల్ డిమాండ్ ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతల మకాం పార్టీ పెద్దలతో కొనసాగుతున్న చర్చలు ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ గవర్నర్ భేటీ రెండు రాష్ట్రాల విభజన సమస్యలు పెండింగ్ అంశాలపై చర్చించే ఛాన్స్ రేపు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం మొక్కులు చెల్లించుకోనున్న పవన్ కళ్యాణ్ కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ఆప్ ఎంపీలు నిరసన పార్లమెంట్ ఆవరణలో ఆందోళన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభలో నీట్ పేపర్ లీక్ పై గందరగోళం నెలకొంది. నీట్ అక్రమాలపై పార్లమెంట్ లో చర్చించాలని విపక్షాలు పట్టుపట్టాయి. విపక్ష సభ్యులు ఆందోళనకు దిగడంతో స్పీకర్ ఓం బిర్లా లోక్సభను జూన్ 28 మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. आप सब वरिष्ठ सदस्य हैं, राष्ट्रपति अभिभाषण के बीच में कभी स्थगन प्रस्तावों को नहीं लिया जाता. सदन की कार्रवाई आज 12 बजे तक నీట్ అక్రమాలపై రాజ్యసభ లోక్సభలో చర్చించాలని కాంగ్రెస్ వాయిదా తీర్మానాలు ఇచ్చింది. రాష్ట్రపతి ధన్యవాద తీర్మానంపై చర్చ కంటే ముందే ఎన్టీఏపై చర్చించాలని డిమాండ్ చేశారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. అయితే నీట్ పేపర్ లీక్ పై సమగ్ర చర్చ జరపాలని, ఆ తర్వాతే రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. నీట్ లక్షలాది మంది విద్యార్థుల జీవితాలకు సంబంధించిన అంశమని అన్నారు. అయితే నీట్ పై రాజకీయం చేయవద్దని సూచించారు. నీట్ చర్చకు ప్రధాని सहकరించాలని కోరారు. पूर्व में बता चुका हूं कि आप विषय राष्ट्रपति भाषण में रखें. अभी आपका कोई हम रिकॉर्ड में नहीं जाएगा, इसलिए मेरा आग्रह है. उनको हिंदुस्तान के जो स्टूडेंट्स हैं उनको हम जॉइंट मैसेज देना चाहते थे. हाँ दें. आप सुनिए जॉइंट मैसेज देना चाहते थे ऑपोजिशन और सरकार के साइड से कि इस मुद्दे को हम जरूरी मानते हैं और इसीलिए हमने सोचा था कि आज स्टूडेंट्स की रिस्पेक्ट करने के लिए हम नीट पर डिस्कशन करें. ठीक है, आप डेडिकेटेड डिस्कशन. अब बात यह है कि दो फोर्सेस हैं. धन्यवाद अध्यक्ष जी. मैं आपकी अनुमति से आज की संशोधित कार्यसूची के क्रम संख्या 3 पर अंकित दस्तावेज जो डॉक्टर जितेंद्र सिंह जी के नाम के आगे उल्लेखित है, आपकी अनुमति से सदन के पटल पर रखता हूं. मान्य सदस्यगण, आपको पर्याप्त समय, पर्याप्त अवसर, आप पूरा समय राष्ट्रपति अभिभाषण पर हर विषय में बोल सकते हैं. आपको पूर्व में बता चुका हूं कि आप विषय राष्ट्रपति अभिभाषण में रखें. మచిలీపట్నంలో వైసీపీ కార్యాలయానికి అధికారులు నోటీసులు ఇచ్చారు. అధికారం అడ్డం పెట్టుకుని నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ కార్యాలయాన్ని నిర్మించారని అంటున్నారు. 1000 చదరపు గజాలకు పైగా స్థలంలో భవనం నిర్మించినట్టు గుర్తించారు. మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతి లేకుండా కార్యాలయం నిర్మించడంతో అధికారులు నోటీసులు ఇచ్చారు. ఎందుకు కూల్చకూడదో చెప్పాలంటూ నోటీసులు అడిగారు.
అయితే వైసీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని అందుబాటులో లేకపోవడంతో పార్టీ కార్యాలయ సిబ్బందికి నోటీసులు అందజేశారు. ఇచ్చే వివరణను బట్టి తర్వాత చర్యలు ఉంటాయని అధికారులు అంటున్నారు. తెలంగాణ కేబినెట్ విస్తరణ కొత్త పీసీసీ చీఫ్ నియామకంపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గత 5 రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. రాష్ట్ర మంత్రులు సైతం హస్తినాలోనే మకాం వేశారు. కొత్త అధ్యక్షుడికి నియామకం, మంత్రివర్గ విస్తరణ విషయాల్లో ఇంకా ఆలస్యం చేయకూడదని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు పీసీసీ చీఫ్ పదవిని ఆశిస్తున్న మధు యాష్కి మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే సోనియా గాంధీని కలిశారు. ఈ పదవి బీసీలకు ఇవ్వాలనే చర్చ సాగినట్లు సమాచారం. దీంతో వారిద్దరు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఒకవేళ మాదిగ వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటే సంపత్ కుమార్ కు ఛాన్స్ ఉందని అంటున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. సుమారు గంటన్నర పాటు జరిగిన ఈ మీటింగ్లో కేబినెట్ విస్తరణ, కొత్త పీసీసీ చీఫ్ ఎంపికపైనే ప్రధానంగా చర్చించినట్లుగా తెలుస్తుంది. అయితే రాష్ట్ర కేబినెట్ లో 6 బర్తులు ఖాళీగా ఉన్నాయి. అయితే ఇందులో 2 పెండింగ్ లో పెట్టి మిగతా 4 భర్తీ చేయాలని భావిస్తున్నారు. సామాజిక సమీకరణాలు, జిల్లాల ప్రాతినిధ్యం, సీనియారిటీని బేరీజు చేసుకొని కేబినెట్ లో బర్తులు ఇవ్వాలని యోచిస్తున్నారు. ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇవాళ మరోసారి భేటీ అవుతున్నారు. దీంతో ముందుగా నిర్ణయించిన ఇవాల్టి వరంగల్ పర్యటనకు వాయిదా వేసుకుని సీఎం రేవంత్ రెడ్డి అక్కడే ఉండిపోయారు. మరోవైపు సొంత జిల్లా పర్యటనలో ఉన్న భట్టికి హైకమాండ్ నుంచి ఫోన్ రావడంతో ఆయన తన కార్యక్రమాలు అన్ని రద్దు చేసుకుని మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లారు. ప్రస్తుతం ఆయన కూడా అక్కడే ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్ శివాని, ఒకవైపు పీసీసీ పీఠంకి సంబంధించి చర్చ జరుగుతూ ఉంది. జూలై 7వ తేదీన పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి 3 ఏళ్ల పదవీ కాలం పూర్తి చేసుకుంటారు. కాబట్టి పీసీసీ పదవీ కాలం ఎప్పుడైనా 3 ఇయర్స్ ఉంటుంది. అది జూలై 7వ తేదీతో ముగుస్తుంది. కాబట్టి ఈలోపు కొత్త పీసీసీని
నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరడం జరిగింది అధిష్టానాన్ని. అయితే దీంతో పాటుగానే మరోవైపు రాష్ట్ర క్యాబినెట్లో ఇప్పటికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులు, ఓవరాల్గా 12 మంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 17 మంది ఈ యొక్క మంత్రివర్గంలో ఉండేందుకు సీఎం రేవంత్ రెడ్డితో సహా కలుపుకుంటే 18 మందికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటి వరకు 6 ఖాళీలు ఉన్నాయి మంత్రివర్గంలో. ఈ 6 ఖాళీలకు సంబంధించి పెద్ద ఎత్తున తమకంటే తమకు వస్తుంది అనేటటువంటి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. వివిధ రాజకీయ సమీకరణలు కావచ్చు, వాటితో పాటుగానే పార్టీకి సీనియర్గా పనిచేసినటువంటి నేతలు కావచ్చు, వివిధ జిల్లాలకు అటు ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ఇప్పటివరకు మంత్రి వర్గంలో చోటు దక్కలేదు. అటు ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు 2-3 పదవులు, మంత్రి పదవులు దక్కినప్పటికీ ఈ 3 జిల్లాలకు ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఇప్పటివరకు మంత్రివర్గంలో బెర్త్ చోటు దక్కలేదు. అయితే ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల నేతలు కూడా ఆశిస్తూ ఉన్నారు, మంత్రివర్గంలో ఛాన్స్ ఆశిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎవరెవరిని మంత్రివర్గంలో తీసుకుంటే బాగుంటుంది అనేటటువంటి చర్చ అయితే 4 రోజుల నుంచి ఢిల్లీ వేదికగా జరుగుతుందని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా పార్టీకి వారు చేసినటువంటి సేవలు కావచ్చు, సీనియారిటీ, ఇవన్నీ బేరీజు వేసుకొని వాటితో పాటుగానే జిల్లాలు, ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఇతర పార్టీల నుంచి కూడా కొత్త ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, వీరితో పాటుగానే ఇప్పటికే చేరినటువంటి 5 ఎమ్మెల్యేలు, వీరికి కూడా పలు హామీలు ఇచ్చారు. కాబట్టి మంత్రివర్గంలో ఎవరిని తీసుకుంటారు? అయితే కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి మొదటి నుంచి కాంగ్రెస్కి పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యేలకు చోటు దక్కుతుందా, లేదంటే ఇటీవల పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలకు చోటు కల్పిస్తారా అనేది అయితే తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి అయితే ఒక స్పష్టతతో ఉన్నారు. కేవలం ఇప్పటికి 6 ఖాళీలు ఉన్నప్పటికీ అందులో 4 మాత్రమే ఫిల్ చేసి మిగతా 2 అట్నే అలాగే పెండింగ్లో పెట్టాలనేటటువంటి భావనలో ఉన్నారు. ఎందుకంటే భవిష్యత్తులో ఇతర పార్టీల నుంచి కీలక నేతలు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. వారికి హామీలు ఇచ్చే ముందు కూడా ప్రభుత్వంలో 2 ఖాళీలు ఉన్నాయి, ఇతర పదవుల్లో కూడా వారికి అవకాశం కల్పిస్తామనేటటువంటి హామీలు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని ముందస్తు సూచనల్లో భాగంగా, ముందస్తు ప్లాన్లో భాగంగానే వాటిని 2 పెండింగ్లో ఉంచాలనేటటువంటి భావనలో మొదటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇకపోతే పీసీసీ చీఫ్గా ఎవరిని నియమిస్తారు అనేది కూడా కొంత ఉత్కంఠ అయితే పార్టీలో కొనసాగుతూ ఉంది. మొదటి నుంచి అటు రాజకీయంగా బీసీలకు కాంగ్రెస్ పార్టీలో కొంత సరైన విధంగా కూడా న్యాయం జరగడం లేదు అంటూ కూడా బీసీ నేతలతో కొంత అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే బీసీలకు ఈ యొక్క పీసీసీ చీఫ్ పదవి కేటాయిస్తారా, లేదా ఇతర సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకొని అటు మాదిగ సామాజిక వర్గానికి ఇస్తారా, లేదంటే గిరిజన సామాజిక వర్గానికి ఇస్తారా అనేది కూడా అధిష్టానం నిర్ణయం తీసుకొని ఉంది. ఓవరాల్గా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ అత్యధిక జనాభా బీసీ ఉంటుంది కాబట్టి బీసీకి ఇచ్చేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. అందులో కూడా బీసీ నేతలు 2-3 పోటీ పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఆర్గనైజేషనల్గా పనిచేస్తున్నటువంటి సుదీర్ఘంగా అనుభవం ఉన్నటువంటి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పోటీ పడుతూ ఉన్నారు. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా పార్టీలో కొనసాగుతున్నారు. ఆయన ఎన్ఎస్యుఐ నుంచి అంచెలంచెలుగా ఎదిగి వచ్చినటువంటి నేత కాబట్టి ఆయనకు పార్టీ స్ట్రక్చర్తో పాటు కేంద్రం ఆదేశాలను కూడా తూచా తప్పకుండా పాటిస్తారు అనేటటువంటి ఆ కార్యక్రమాలు, కేంద్రం తీసుకున్నటువంటి కార్యక్రమాలు రాష్ట్రంలో అమలు పరుస్తారనేటటువంటి ఒక పేరు కూడా ఉంది. అయితే ఆయన కూడా వరుసగా ఢిల్లీ అగ్రనేతలతో సమావేశం అవుతూ ఉన్నారు. మొన్న పార్లమెంటు హాల్లోనే సోనియా గాంధీతో సమావేశమయ్యారు. ఆ అనంతరం కూడా కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. వరుసగా ఇలా అగ్రనేతలతో తమ పేరును పరిశీలించాలి, పీసీసీ పీఠానికి సంబంధించి ఆ పదవిని తమకే ఇవ్వాలంటూ కూడా వారు అర్జీలు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వీరితో పాటుగానే కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘంగా పనిచేస్తున్నటువంటి మధు యాష్కి గౌడ్ కూడా ఈ యొక్క ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్నారు. ఆయన కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత. ఈ 2 నేతలు కూడా మహేష్ కుమార్ గౌడ్ అలాగే మధు యాష్కి గౌడ్ ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి, గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు. అయితే వారిని కూడా మధు యాష్కి గౌడ్ కూడా సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా పార్లమెంట్లో తన గలం వినిపించారు. కాబట్టి తనకు కూడా తన పేరును కూడా పరిశీలనలో పెట్టాలనేటటువంటి కోరడం అనేది అయితే అధిష్టాన పెద్దల ముందు ఈ యొక్క పేర్లు అయితే ఉంచడం జరిగింది. వీరితో పాటుగానే అటు దళిత సామాజిక వర్గానికి
ఈ యొక్క పీసీసీ పీఠం కట్టబెడితే ఎలా ఉంటుంది అనేది కూడా అధిష్టానం పరిశీలన చేస్తే మాత్రం డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్క తనకే పీసీసీ పదవి కట్టబెట్టాలని కోరడం అనేది అయితే జరుగుతూ ఉంది. ముఖ్యంగా బట్టి విక్రమార్క అటు కర్ణాటక ఫార్ములాను ఇక్కడ తెలంగాణలో కూడా అమలు చేయాలి. అక్కడ పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి డీకే శివకుమార్ను ఉప ముఖ్యమంత్రిగా కొనసాగిస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క ఉన్నారు. ఆయననే పీసీసీగా చేయాలనేది కూడా ఆయన పట్టుబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటుగానే అదే సామాజిక వర్గానికి చెందినటువంటి సంపత్ కుమార్ ఏఐసీసీ కార్యదర్శిగా పనిచేశారు. పలు పదవుల్లో కూడా పనిచేసినటువంటి లాయలిస్ట్గా పేరున్నటువంటి నేత కాబట్టి ఆయన పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. వీరితో పాటుగానే ఇతర సామాజిక వర్గాలకు ఏమైనా ఛాన్సెస్ ఉంటే వారి పేర్లు కూడా పరిశీలించాలనేటటువంటి ఇది కూడా ఢిల్లీలో మకాం వేసి ఎవరెవరు ఆశావాహులు అయితే ఉన్నారో తమకు సంబంధించినటువంటి సామాజిక వర్గం కలిసి వస్తుందనో లేదంటే రాజకీయంగా పార్టీ కోసం పనిచేశామో ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకోవాలి, పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేశామనేటటువంటి ఓవరాల్గా వారు పార్టీకి అందించినటువంటి సేవలను అధిష్టాన పెద్దల ముందు ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా నేరుగా అధిష్టాన పెద్దలతో పరిచయాలు ఉంటే వారికే చెప్పడంతో పాటుగానే మధ్యవర్తులు ఎవరైనా ఢిల్లీ పెద్దలకు మధ్యవర్తులుగా సన్నిహితంగా ఉండేటటువంటి ఢిల్లీ నేతలు ఉంటే వారితో కూడా లాబింగ్ చేపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా పీసీసీ పదవి ఆశిస్తున్నటువంటి ఆశావాహులు ఢిల్లీలో మకం వేశారు. ఈ 4 రోజుల పాటు ఈ యొక్క పీసీసీ పదవికి సంబంధించి ఒక ఉత్కంఠ ఇవాళ సాయంత్రం లోపు వీడేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఒక స్పష్టత వచ్చేటటువంటి ఏ సామాజిక వర్గానికి కేటాయిస్తారు, ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటారు అనేది కూడా ఒక స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది. నిన్న సాయంత్రం 8 గంటలకు రాత్రి 8 గంటలకు జరిగినటువంటి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో భేటీ జరిగింది. ఇందులో సీఎం రేవంత్ రెడ్డితో పాటు దీపాదాస్ మున్షి అలాగే బట్టి విక్రమార్క ఇతర మంత్రులు కూడా కీలక నేతలు కూడా పాల్గొన్నారు. ఇందులో అభిప్రాయ సేకరణ జరిగింది. పీసీసీ చీఫ్ ఎవరైతే బాగుంటుంది అనే దానికి సంబంధించి అభిప్రాయ సేకరణ జరిగింది. అనంతరం కూడా పలువురు నేతలు వారికి సంబంధించినటువంటి నేతల పేర్లు ఇవ్వడం జరిగింది. అందరూ సమన్వయంతో పార్టీని ముందుకు నడిపేటటువంటి నేత ఎవరు అనేది కూడా డిసైడ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. దాని మీద నేతలు ఒక ఏకాభిప్రాయానికి రాకపోవడంతో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకొని తెలంగాణకు రావాల్సి ఉంది. తెలంగాణలో పలు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ఇతర కార్యక్రమాల్లో కూడా పాల్గొనేందుకు కూడా ముందస్తు షెడ్యూల్ సిద్ధమైనప్పటికీ కూడా కొన్ని ఈ పీసీసీ చీఫ్కి సంబంధించి అలాగే మంత్రివర్గానికి విస్తీర్ణకు సంబంధించి స్పష్టత రాకపోవడం పట్ల ఏఐసీసీ ఇవాళ కూడా ఒక అందరు నేతలు కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకోండి, ఆ మంత్రివర్గంలో రావాల్సినటువంటి 4 ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి పేర్లలో అందరూ నేతలు కూడా ఏకాభిప్రాయంతో ఉండి అధిష్టానానికి వినవించుకుంటే మాత్రం వారి పేర్లను మేము ఖరారు చేస్తామనే విధంగా కూడా అధిష్టానం సూచనలు చేసింది. వీటితో పాటుగానే పీసీసీకి సంబంధించి కూడా ఇవాళ ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి ఇవాళ కూడా ఢిల్లీలోనే ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఇవాళ ఓవరాల్గా మరోసారి ఈ యొక్క పీసీసీ చీఫ్కు సంబంధించి అలాగే మంత్రివర్గ విస్తీర్ణకు సంబంధించి మరోసారి నేతల అభిప్రాయాలను సమన్వయంతో పార్టీని నడిపించగల సత్తా ఉన్నటువంటి నేతలకు కూడా పీసీసీ పదవి కట్టబెట్టాలనేటటువంటి ఆలోచనలో అధిష్టానం ఉంది. దానిలో భాగంగానే అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా మహేష్ కుమార్ గౌడ్కు అండదండలుగా నిలుస్తున్నట్లయితే మనకు సమాచారం అంతా ఉంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్ కొంత లాయలిస్టులుగా ఉంటారు. వారితో పాటుగానే సమన్వయంగా పనిచేసుకునేటటువంటి నేత, ఎటువంటి బేసిజాలకు వెళ్ళనటువంటి మనస్తత్వం ఆయనది కాబట్టి కొంత అనుకూలంగా ఆయన పట్ల అనుకూలంగా ఉన్నట్లయితే సమాచారం అంతా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇవాళ సాయంత్రం వరకు స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది. దీంతో పాటుగానే ఇప్పటి వరకు మంత్రివర్గంలో భర్తులు రానటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించినటువంటి నేతల పేర్లను కూడా పరిశీలిస్తూ ఉన్నారు. వీటితో పాటుగానే మరో సీనియర్ నేతలకు కూడా ఎవరికైనా అసంతృప్తితో ఉన్నారా, దీంతో పాటుగానే అనేటటువంటి అంశాలను కూడా ఢిల్లీలో ఉన్నటువంటి రాష్ట్ర పెద్దలు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు. రైట్, అయితే తెలుస్తుంది తెలంగాణ కేబినెట్ విస్తరణలో భాగంగా కేబినెట్లో ఎవరెవరిని తీసుకోవాలన్న అంశంతో పాటు అలాగే పీసీసీ చీఫ్ కొత్త బాస్ ఎవరని తెలియాలంటే ఈరోజు సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సిందే. రైట్, ఇక పార్లమెంట్ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. లైవ్ లో చూద్దాం. बराबरी नहीं हो सकती। नंबर 1, जब मोदी जी इस देश के प्रधानमंत्री के कैंडिडेट चुने जाने थे, सभापति महोदय, मुझे आज तक याद है 13 सितंबर 2013 शाम 6 बजे भाजपा की पार्लियामेंट्री बोर्ड की बैठक होनी थी और मोदी जी स्वयं उसके मेंबर थे, मगर उन्होंने कहा
मैं उस बैठक में नहीं आऊंगा जिसमें मेरे बारे में विचार हो रहा हो। यह होता है नैतिकता के आधार के ऊपर निर्णय। और उस समय राजनाथ सिंह जी पार्टी के अध्यक्ष थे, तो मुझे यह दायित्व दिया गया था कि मैं मोदी जी को रिसीव करके अध्यक्ष के कमरे में बैठा लूं और जब बैठक समाप्त हो जाए तो सब एक साथ जाएंगे प्रेस कॉन्फ्रेंस में घोषित करने के लिए। और महोदय, पूरा पार्लियामेंट्री बोर्ड एक मत था, सारे कार्यकर्ता एक मत थे और पूरा देश एक मत था, और तब प्रधानमंत्री के कैंडिडेट मोदी जी घोषित हुए। उधर पंडित जवाहरलाल नेहरू जब कैबिनेट मिशन प्लान के तहत 26 अप्रैल 1946 को कांग्रेस का नया अध्यक्ष चुना जाना था और उसके लिए कांग्रेस वर्किंग कमेटी की बैठक होनी थी, और 20 अप्रैल को मौलाना आजाद को गांधी जी ने लेटर लिखा कि आप अपना नामांकन वापस ले लीजिए और मैं चाहता हूं कि नेहरू जी प्रधानमंत्री बने। परंतु इसके बावजूद उस बैठक के अंदर क्या हुआ, इसका रिकॉर्ड आचार्य कृपलानी ने अपनी किताब गांधी हिज लाइफ एंड थॉट, मौलाना आजाद ने अपनी किताब इंडिया विंस फ्रीडम, राजमोहन गांधी ने अपनी किताब सरदार पटेल, और उस समय के सबसे प्रख्यात पत्रकार दुर्गादास ने अपनी किताब इंडिया फ्रॉम कर्जन टू नेहरू एंड देयर आफ्टर में लिखा है कि एक वोट मिला पट्टाभी रमैया को और शायद 1 या 2 वोट मिले आचार्य कृपलानी को, शेष सारे वोट मिले सरदार पटेल को और 0 वोट मिले जवाहरलाल नेहरू जी को। वाकई कैसे तुलना हो सकती है? सर्वसम्मति से प्रधानमंत्री के कैंडिडेट बनने वाले मोदी जी और 0 वोट पाकर प्रधानमंत्री के कैंडिडेट बनने वाले हमारे नेहरू जी। एक वो नेता जिसको पूरे देश ने नेता माना, एक वो नेता जिसको उसकी पार्टी में किसी ने नेता नहीं माना। इसलिए वाकई तुलना नहीं हो सकती। बल्कि मैं तो कहना चाहूंगा, आज खड़गे जी अध्यक्ष बनना था तो सोनिया गांधी जी की इच्छा थी, तो सारे डेलीगेट्स ने खड़गे जी को वोट कर दिया और शशि थरूर जी ने नामांकन वापस कर लिया। उस समय गांधी जी की इच्छा के बावजूद किसी ने नेहरू जी को वोट नहीं किया, तो मैं कह सकता हूं आज खड़गे जी की स्थिति उस समय के नेहरू जी से बेहतर है। अब मैं दूसरा बिंदु कहना चाहता हूं कि इसमें वाकई प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी और खड़गे जी में तुलना नहीं हो सकती। देखिए, नेहरू जी ने के विषय में प्रख्यात शायर मजरूह सुल्तानपुरी ने एक आर्टिकल लिख दिया था कि उनकी कार्यशैली में हिटलर की झलक दिखती है, और उसके बाद सभापति महोदय 2 साल जेल में रहे। और यहां मोदी जी के समय में हिटलर की मौत, मोदी जी की मृत्यु की कामना और कब्र खुदेगी जैसी बात कहने वाले लोग तो छोड़िए, जिन्होंने बोटी बोटी की बात कही थी वो सम्मानित सदस्य होकर अगले सदन में आ गए और इसके बावजूद किसी पे कोई कार्रवाई नहीं हो रही है। तो मैं मानता हूं कोई तुलना नहीं है मोदी जी और नेहरू जी की। दोनों की अप्रोच में जमीन आसमान का अंतर है। और एक मैं बात और कहना चाहता हूं, हमारे तीसरा बिंदु, हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को कितने देशों ने अपना सर्वोच्च नागरिक सम्मान दिया है। इसमें भूटान, फ्रांस, पापुआ न्यू गिनी, फिजी, रूस और मालदीव। और मेरे विरोधी विशेष रूप से सुने, इसके अतिरिक्त तमाम मुस्लिम देश, इजिप्ट, सऊदी अरबिया, यूनाइटेड अरब अमीरात, बहरीन, अफगानिस्तान और विशेषकर ध्यान दें फिलिस्तीन, इतने देशों ने अपना सर्वोच्च नागरिक सम्मान प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को दिया, जो भारत के इतिहास में किसी मंत्री को नहीं मिला। और प्रधानमंत्री जी ने किसको सर्वोच्च सम्मान दिया? हमने भारत के, हमारी सरकार ने और सरकार की बनाई समिति ने सिर्फ हमारे नेताओं स्वर्गीय अटल बिहारी वाजपेयी जी और आदरणीय लाल कृष्ण आडवाणी जी को ही भारत का सर्वोच्च नागरिक सम्मान नहीं दिया, हमने कांग्रेस के भी नेताओं को सम्मान दिया। कांग्रेस के 3 बड़े नेताओं को भारत रत्न मिला। मदन मोहन मालवीय जी को हमारी सरकार में भारत रत्न मिला, प्रणब मुखर्जी जी को हमारी सरकार में भारत रत्न मिला, पीवी नरसिम्हा राव जी को हमारी सरकार में भारत रत्न मिला, हमारी पार्टी के नहीं थे परंतु कर्पूरी ठाकुर जी को भारत रत्न मिला, और कांग्रेस के नेता एससी जमीर और तरुण गोगोई जी को पद्म अवार्ड मिला। दूसरी तरफ नेहरू जी ने क्या किया? न किसी से अवार्ड मिला। अरे भाई, दूसरी पार्टी छोड़िए, अपनी पार्टी के सरदार पटेल और बाबा साहब अंबेडकर को भी नहीं दिया, उन्होंने अपनी सरकार से खुद को भारत रत्न ले लिया। यानी एक मोदी जी जिन्होंने सबको भारत रत्न दिया और एक उनकी सरकार जिसमें खुद को भारत रत्न मिल गया। तो मैं मानता हूं कि इन तीनों बिंदुओं पर
नेहरू जी और मोदी जी में कोई तुलना नहीं है। इसलिए मैं कह सकता हूं कि मोदी जी नेहरू जी की तुलना में एक अतुलनीय प्रधानमंत्री हैं और उन्होंने यह अतुलनीय उपलब्धि हासिल की है। और एक बात और कहूंगा अंत में, वाकई दोनों में बराबरी नहीं है। हम लोग बचपन में एक बड़ा गीत था जो हमारी पीढ़ी और हमसे पहले वाली पीढ़ी ने जरूर अवश्य सुना होगा कि दे दी हमें आजादी बिना खड़क बिना ढाल। उसमें एक लाइन थी कि फूलों की सेज छोड़ के दौड़े जवाहरलाल, वो तो फूलों की सेज पे थे। और हमारे प्रधानमंत्री जी चाय की केतली लेके प्लेटफॉर्म पे दौड़े नरेंद्र लाल। दोनों में जमीन आसमान का अंतर था। वो जवाहरात के लाल थे और नरेंद्र मोदी जी गुदड़ी के लाल थे। वो हीरे जवाहरात के बीच में उनका बचपन गुजरा और इन्होंने गुदड़ी के लाल ने निकलकर आज भारत माता का भाल जिस ऊंचाई तक पहुंचाया है, उसके लिए सारा देश उन पर गर्व करता है। अब मैं पिछली बात को छोड़कर इस पे आता हूं कि इस तीसरे टर्म में हमारी सरकार किस प्रकार की बातों पर विचार करने की तरफ ध्यान दे रही है। राष्ट्रपति महोदया ने अपने बिंदु क्रमांक 5 में इस विषय का उल्लेख किया है, रिफॉर्म, परफॉर्म और ट्रांसफॉर्म। आने वाले समय में सबसे बड़ी चुनौती हमारे सामने आने वाली है, वो है एनर्जी और एनर्जी में ग्रीन एनर्जी। हमारी सरकार ने, प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने इस विषय को बहुत पहले से ध्यान कर इस बात को समझ लिया कि आने वाला एरा ग्रीन एरा है। और याद करिए कि हमारी सरकार ने आने के बाद सबसे पहले क्या किया था, एलईडी बल्ब देने शुरू किए थे। अब तक 37 करोड़ एलईडी बल्ब डिस्ट्रीब्यूट किए जा चुके हैं, जो अमेरिका की कुल आबादी से अधिक है। उस समय हमारा अधिकतम पावर कंजम्पशन 50% से अधिक कोयले से होता था। अगर हम विकसित राष्ट्र बनना चाहते थे और केवल कोयले से कंजम्पशन करते तो भारी मात्रा में कार्बन डिपोजिशन होता। ग्रीन एनर्जी का टारगेट जो हमारी सरकार ने रखा, प्रधानमंत्री जी के नेतृत्व में यह टारगेट रखा गया कि 2030 तक भारत की इंस्टॉल्ड कैपेसिटी पावर जनरेशन का 40% क्लीन एनर्जी से होगा। और हमेशा सरकारों में देर में होता है कार्य, मगर महोदय मैं बताना चाहता हूं, पहली बार भारत के इतिहास में वो 40% इंस्टॉल कैपेसिटी बाय क्लीन एनर्जी का टारगेट 8 साल पहले 2022 में अचीव कर लिया गया। और अब 2030 के लिए रिवाइज टारगेट 50% क्लीन एनर्जी का हो गया है। यह दर्शाता है कि हमने कितना महत्वपूर्ण छलांग लगाई है। इसीलिए हम तीसरे नंबर की देश बन गए हैं सोलर एनर्जी के संदर्भ में। 2014 में जहां सोलर एनर्जी 2.6 गीगावाट थी, वहीं 2023 में 66.7 गीगावाट हो गई है। और इतना ही नहीं, अब प्रधानमंत्री जी ने जो एक प्रधानमंत्री सूर्य घर योजना शुरू की, जिसका उल्लेख राष्ट्रपति महोदया के अभिभाषण में है, मैं बताना चाहता हूं, लोगों के घर पे सोलर रूफटॉप्स लगेंगे और मुफ्त की बिजली प्राप्त हो रही है। और मुफ्त की बिजली के साथ साथ जो इलेक्ट्रिक स्कूटर या इलेक्ट्रिक कार चलाएंगे, उनका चार्जिंग भी मुफ्त की हो जाएगी। सोचिए कि एक ऐसी योजना जिसमें किसी भी प्रकार का पर्यावरण पर आक्षेप नहीं आ रहा है, पर्यावरण के ऊपर कोई प्रभाव नहीं पड़ रहा है, मुफ्त की ऊर्जा मिल रही है, और वो भी सरकारी खजाने पर बगैर कोई बोझ डाले। जो लोग मुफ्त की बात करते थे, अगर देखा जाए तो प्रधानमंत्री जी ने ईमानदारी से एक ऐसी योजना के माध्यम से देश के करोड़ लोगों को मुफ्त बिजली देने का प्रयास किया है, जो अपने आप में अद्भुत और अलग है। और आगे भी हम भविष्य में हाइड्रोजन एनर्जी मिशन की तरफ आगे बढ़ रहे हैं। राष्ट्रपति महोदया ने उल्लेख किया कि स्टार्टअप के मामले में हम दुनिया के तीसरे बड़े इकोसिस्टम बन गए, मगर हम तीसरे बड़े इकोसिस्टम से संख्या के आधार पर नहीं बने। जब हमारी सरकार नहीं थी, कुछ 100 स्टार्टअप थे, आज 1 लाख से ऊपर स्टार्टअप है। सभापति महोदय, 1 लाख की संख्या महत्वपूर्ण नहीं है। 675 जिलों में से 600 जिलों में स्टार्टअप काम कर रहे हैं। यह हमारी सरकार की महत्वपूर्ण उपलब्धि है। केवल स्टार्टअप का मतलब दिल्ली, मुंबई, बेंगलोर, हैदराबाद ये नहीं है। 675 में 600 जिलों में स्टार्टअप काम कर रहे हैं। और डोमेस्टिक फ्लाइट्स के मामले में हम तीसरे बड़े सिविल एविएशन सेक्टर हो गए हैं। राष्ट्रपति महोदया ने इस बात का उल्लेख किया कि 2014 में 209 हवाई मार्ग थे और अब 905 हवाई मार्ग हो गए हैं। अब लगभग हर राज्य में एक एयरपोर्ट जरूर है। और किस प्रकार का
చూస్తున్నాం జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కు భారీ ఊరట లభించింది. భూ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ఆయనకు జార్ఖండ్ హైకోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసింది. దీంతో రాంచీలోని బిర్సా ముండా జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఆయన హైకోర్టు తీర్పుతో 5 నెలల తర్వాత జైలు నుంచి బయటకు రానున్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరెన్ ను భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ జనవరి 31న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే విచారణలో అధికారులు అడిగిన ప్రశ్నలకు సోరెన్ సమాధానం దాటివేస్తున్న క్రమంలో మనీ లాండరింగ్ నియంత్రణ చట్టం కింద ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి జైల్లోనే ఉన్న హేమంత్ సోరెన్ దాదాపు 5 నెలల తర్వాత ఇప్పుడు బెయిల్పై బయటకు రాబోతున్నారు. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కు ఊరట లభించింది. భూ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ఆయనకు జార్ఖండ్ హైకోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసింది. దీంతో రాంచీలోని బిర్సా ముండా జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఆయన హైకోర్టు తీర్పుతో 5 నెలల తర్వాత జైలు నుంచి బయటకు రాబోతున్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరెన్ ను భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ జనవరి 31న అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే విచారణలో అధికారులు అడిగిన ప్రశ్నలకు సోరెన్ సమాధానం దాటివేస్తున్న క్రమంలో మనీ లాండరింగ్ నియంత్రణ చట్టం కింద ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి జైల్లోనే ఉన్న హేమంత్ సోరెన్ దాదాపు 5 నెలల తర్వాత ఇప్పుడు బెయిల్పై బయటకు రాబోతున్నారు. జూలై 1న లేదంటే 2న తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏ ఇద్దరు కలిసినా ఇప్పుడు ఇదే మాట్లాడుకుంటున్నారు. అవును, సీఎం రేవంత్ రెడ్డి హస్తిన పర్యటనలో భాగంగా మంత్రివర్గ విస్తరణ, నూతన పీసీసీ నియామకం, నామినేటెడ్ బర్తుల భర్తీ సహా పలు అంశాలపై అధిష్టానంతో వరుసగా చర్చలు జరపడంతో నేతల్లో ఉత్కంఠ అంతకంతకు పెరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ అంతకంతకు పెరిగిపోతోంది. ఢిల్లీలో 3 రోజులుగా జరుగుతున్న పరిణామాలు, అధిష్టానం పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలతో ఆశావహుల్లో ఒకటే ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ, నూతన పీసీసీ అధ్యక్షుడి నియామకం, నామినేటెడ్ పోస్టుల భర్తీ సహా పలు కీలక అంశాలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ, సీనియర్ నేత కేసీ వేణుగోపాల్తో చర్చలు జరిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ భేటీలోనే మంత్రివర్గ విస్తరణపై గ్రీన్ సిగ్నల్ తీసుకున్నట్లు తెలుస్తోంది. సీఎం తయారు చేసిన జాబితాలోని పేర్లపై చాలా వరకు సానుకూలత వ్యక్తమైందని, కొన్ని పేర్ల విషయంలో మాత్రం మార్పులు చేర్పులు ఉండవచ్చని చెబుతున్నారు. అటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు సైతం హస్తినలో ఉండడంతో పలువురు ఆశావహులు పెద్ద ఎత్తున లాబియింగ్ చేస్తున్నారు. తమకు ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు ఆశావహులు. పార్టీ కోసం తాము చేసిన పనులు, చేసిన త్యాగాలు గుర్తు చేస్తూ చివరి నిమిషంలోనైనా లిస్టులో చోటు దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతేడాది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే తెలంగాణలో ఉన్న మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రకారం చూస్తే మొత్తం 18 మందిని మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు. అంటే సీఎంతో పాటు 18 మంది మంత్రులు ఉండవచ్చు.
ప్రస్తుతం 12 మంది ఉండడంతో మరో 6 ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంటుంది. దీంతో విస్తరణలో ఎవరికి చోటు దక్కుతుందన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేని జిల్లాలు, సామాజిక సమీకరణలు, అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు, లోక్సభ ఎన్నికలపై ఆయా నేతల ప్రభావం ఇలా పలు అంశాలను ప్రాతిపదికగా చేసుకుని ఆ ప్రకారం వీటిని భర్తీ చేయనున్నారు. రాష్ట్రంలో దాదాపు 10 ఏళ్ల తర్వాత తొలిసారిగా అధికారంలోకి రావడం, పెద్ద ఎత్తున ఆశావహులు ఉండడంతో పదవుల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. రాష్ట్రంలోని కాంగ్రెస్ సీనియర్లు, జూనియర్లు సైతం మంత్రి పదవులపై ఆశలు పెంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొందరి పేర్లపై జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఎన్నికల ప్రచారం సందర్భంగా ముదిరాజులకు మంత్రి పదవి ఇస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా ప్రకటించారు. దీంతో మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరికి ఆమాత్య యోగం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఇక ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పేరుపైన ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలోనే కాదు, అంతకు ముందు కూడా పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లారు బల్మూరి వెంకట్. యూత్లో మంచి క్రేజ్ ఉండడం బల్మూరికి కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు. పైగా అధిష్టానంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఈయనకు మంచి పేరే ఉంది. దీంతో బల్మూరి వెంకట్ పేరు బలంగా వినిపిస్తోంది. మున్నూరు కాపు, కురుమ సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని సీఎం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మున్నూరు కాపుల్లో బలమైన నాయకుడిగా ఉన్న ఆది శ్రీనివాస్ పేరు వినిపిస్తోంది. కురుమ సామాజిక వర్గం నుంచి బీర్ల ఐలయ్యకు పదవి ఖాయమన్న ప్రచారం సాగుతోంది. ఎస్టీ సామాజిక వర్గానికి ఒక పదవి ఖాయమని చెబుతున్నారు. ఆ కోటాలో చూస్తే దేవరకొండ ఎమ్మెల్యే భాను నాయక్, లేదంటే ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఉన్న ఒకరికి ఇవ్వొచ్చన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. దీంతో ఆదిలాబాద్ జిల్లా నుంచి వెడ్మ బొజ్జకు ఆమాత్య యోగం దక్కవచ్చని చెబుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ విషయానికొస్తే మైనారిటీ కోటాలో షబ్బీర్ అలీ పేరుపై ప్రచారం సాగుతోంది. అదే సమయంలో సీనియర్ మంత్రులు బోధని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇక ఆపరేషన్ ఆకర్ష్ కారణంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి కొందరు ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తూ ఉండడంతో వారిలో ఒకరికి ఛాన్స్ ఉండొచ్చన్న టాక్ వినిపిస్తోంది. ఇలా ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో వీరిలో ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలి, ఇస్తే ఎలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇలా పలు అంశాలను హైకమాండ్ దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. అయితే సీనియర్ నేత బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవి కాకుండా రైతు కమిషన్ చైర్మన్ పదవి ఇవ్వొచ్చని అంటున్నారు. మరోవైపు తెలంగాణకు నూతన పీసీసీ అధ్యక్షుడు వస్తారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకు టీపీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టిన పార్లమెంట్ ఎన్నికలు వెంటనే రావడంతో కొత్తవారికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తే గందరగోళం ఏర్పడుతుందన్న భావనతో ఇన్నాళ్లు ఈ ప్రక్రియను వాయిదా వేసింది హైకమాండ్. ఇప్పుడు ఆ పదవిలో ఎవరిని నియమించాలన్న దానిపైన సీఎం రేవంత్, హస్తిన పెద్దల భేటీలో క్లారిటీ వచ్చినట్లే తెలుస్తోంది. అయితే ఈ పదవి కోసం పార్టీలో గట్టి పోటీ నెలకొంది. ప్రధానంగా సీనియర్ నేతలు మధు యాష్కి గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, సంపత్ కుమార్, జగ్గారెడ్డి సహా పలువురు నేతలు రేసులో ఉన్నారు. అటు మంత్రి పదవి కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పట్టుబడుతున్నారు. అయితే ఇప్పటికే ఆయన సోదరుడు వెంకటరెడ్డి మంత్రివర్గంలో ఉండడంతో ఆయన పేరు పీసీసీ కోసం పరిశీలించినా ఆశ్చర్యం లేదంటున్నారు. మరోవైపు ఈసారి పీసీసీ పదవిని ఎస్టీలకు ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. మరి వీరిలోనే ఎవరికైనా బాధ్యతలు అప్పగిస్తారా, లేదంటే కొత్తవారికి హైకమాండ్ ఛాన్స్ ఇస్తుందా అన్నది ఆసక్తి రేపుతోంది. మంత్రివర్గ విస్తరణ, నూతన పీసీసీ నియామకం మాత్రమే కాదు, పార్టీ పదవులను భర్తీ చేసే అంశంపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధిష్టానం పెద్దలతో చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మొత్తం 54 కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్ల లిస్టు సిద్ధమైనట్లు తెలుస్తోంది. నిజానికి లోక్సభ ఎన్నికలకు ముందే 37 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు సీఎం రేవంత్.
కానీ వీటి విషయంలో కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందులో కొందరు తమ అసంతృప్తి విషయాన్ని సీఎం దృష్టికి సైతం తీసుకువెళ్లారు. దీంతో వీటిలో కొన్ని మార్పులు చేర్పులు చేసి మొత్తం 54 కార్పొరేషన్లకు ఎవరిని నియమించాలన్న జాబితా తయారు చేసి వాటికి హైకమాండ్ ఆమోదం తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రధానంగా ఎమ్మెల్యే సీట్లు దక్కని వారికి మంత్రివర్గంలో చోటు కల్పించలేకపోయిన నేతలకు ఇందులో ప్రాధాన్యం ఇవ్వనుంది హైకమాండ్. మొత్తంగా చూస్తే జూలై మొదటి వారంలో ఆయా పదవుల భర్తీ ఉండవచ్చని చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు. ఏపీ అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కుతుందా లేదా? వైసీపీ జగన్ను ప్రతిపక్ష నేతగా గుర్తిస్తారా లేదా? ఇదే అంశంపై వైసీపీ అధినేత స్పీకర్కు లేఖ రాయడం, అందుకు బదులుగా శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానం ఇవ్వడంతో ఇప్పుడు దీనిపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అసలు ఈ విషయంలో రాజ్యాంగం ఏం చెప్తుంది? ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది అత్యంత ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఫలితాలు వెలువడిన తర్వాత అందరిలోనూ మొదటగా వినిపించిన ప్రశ్న రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా సంగతి ఏంటని. అవును, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలైంది. కేవలం 11 స్థానాలకే పరిమితం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అదే సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 164 సీట్లొచ్చాయి. దీంతో అప్పట్నుంచి ఈ ప్రతిపక్ష హోదా అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్. అనంతరం సభాపతికి పలు అంశాలపై ఆయన రాసిన లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. మంత్రుల తర్వాత తనతో ప్రమాణం చేయించడం సభా సంప్రదాయాలకు విరుద్ధమని లేఖలో పేర్కొన్నారు వైసీపీ అధినేత జగన్. ప్రధాన ప్రతిపక్ష నాయకుడి గుర్తింపు ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్లు ఉన్నారని లేఖలో ఆరోపించారు. అసలు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలంటే 10% సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని తన లేఖలో ప్రస్తావించారు జగన్. ప్రతిపక్ష పార్టీ గుర్తింపుతోనే ప్రజా సమస్యలను అసెంబ్లీలో వినిపించేందుకు అవకాశం ఉంటుందని, తగినంత సమయం లభిస్తుందంటూ మరిన్ని అంశాలను జోడిస్తూ జగన్ లేఖ రాయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. జగన్ లేఖపై స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఇంకా స్పందించకపోయినా శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ మాత్రం సమాధానమిచ్చారు. జగన్ కేవలం వైసీపీ ఫ్లోర్ లీడరేనని, ఆయనకు ప్రతిపక్ష హోదా దక్కే అవకాశమే లేదని చెప్పుకొచ్చారు. 10% సీట్లు సాధించలేకపోవడమే అందుకు కారణమన్నారు మంత్రి. అంతేకాదు 2019లో టీడీపీ 23 సీట్లు మాత్రమే దక్కించుకున్న సమయంలో నాడు సీఎం హోదాలో జగన్ చేసిన వ్యాఖ్యల్ని మంత్రి పయ్యావుల ఈ సందర్భంగా ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇంతమంది సలహాదారులను పెట్టుకుని ఇక్కడికి వచ్చారు. ఈ లేఖ రాసింది మీ ఆలోచన అయితే మీ వైఖరి మార్చుకోండి. ఒకవేళ మీకు సలహాదారులు ఇచ్చిందైతే ముందు వాళ్ళని మార్చుకోండి. ఎప్పుడూ అకౌంట్ బుక్సే కాకుండా అప్పుడప్పుడు రూల్ బుక్స్, కౌలన్ షక్దర్ బుక్స్ కూడా చూడండి. వైసీపీ అధినేత జగన్ లేఖ, అందుకు ప్రతిగా శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల సమాధానం విన్న తర్వాత అందరిలోనూ ఒకటే సందేహం. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి రాజ్యాంగం ఏం చెబుతోంది అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే రాజ్యాంగ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు, మేధావులు చెబుతున్న ప్రకారం రాజ్యాంగంలో ఎక్కడా కూడా దీనికి సంబంధించిన ప్రస్తావనే లేదు. అదే సమయంలో సభలో ఉన్న విపక్షాల్లో ఏ పార్టీకి ఎక్కువ సీట్లుంటే ఆ పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని, ఆ పార్టీకి చెందిన నేతను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించాలని సాలరీ అండ్ అలవెన్సెస్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ అపోజిషన్ ఇన్ పార్లమెంట్ యాక్ట్ 1977లో సెక్షన్ 1 స్పష్టంగా చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్స్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ 1953లోని సెక్షన్ 12B కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేస్తోంది. అంతేకాదు గతంలో ఇలా ఆయా అసెంబ్లీలు, పార్లమెంట్లో జరిగిన సందర్భాల్ని నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఎక్కడిదాకో ఎందుకు, దేశ రాజధాని హస్తిర అసెంబ్లీకి 2015లో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం 70 స్థానాలకు గాను 67 స్థానాలు సాధించగా కమలం పార్టీ కేవలం 3 సీట్లకే పరిమితమైంది.
అయినా ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం చెబుతున్నట్లుగా 10% సీట్లు నాడు బీజేపీకి రాకపోయినా అప్పటి ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ బీజేపీకి ప్రతిపక్ష హోదా కల్పించారు. ఆ ప్రకారం చూస్తే తగినంత సంఖ్యాబలం లేకపోయినా ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా అన్నది స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది. సభాపతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటే అది ఫైనల్ అని ఈ నేపథ్యంలో అంతా చెబుతున్నారు. వాస్తవానికి మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. మొత్తం 175 స్థానాలున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ ఒంటరిగా 135 సీట్లు సాధించింది. జనసేన 21 స్థానాల్లో, బీజేపీ 8 చోట్ల విజయం సాధించాయి. ఇక ఒంటరిగా పోటీలో దిగిన వైసీపీ 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. కూటమిగా లేకుంటే ప్రధాన ప్రతిపక్ష స్థానం జనసేనకు దక్కి ఉండేది. కానీ 21 సీట్లొచ్చినా టీడీపీతో కలిసి పోటీ చేయడం, అధికారంలో ఉండడంతో ఆ అవకాశం లేదు. దీంతో శాసనసభలో ఒంటరిగా మిగిలిన పార్టీ ఒక్క వైసీపీయే. దీంతో ఆ పార్టీకి 11 స్థానాలు మాత్రమే దక్కినా తమకే ప్రతిపక్ష హోదా అవకాశం కల్పించాలని కోరుతోంది. ఈ మేరకు నిబంధనలను ప్రస్తావిస్తూ వైసీపీ అధినేత జగన్ స్పీకర్కు లేఖ రాశారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా అంశంపై ఎవరు ఎలా మాట్లాడినా అసలు నిర్ణయం ప్రకటించాల్సింది సభాపతి అయ్యన్న పాత్రుడు. మరి స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతోంది? వైసీపీకి ప్రతిపక్ష హోదా కల్పిస్తారా, లేదంటే కొట్టిపారేస్తారా? అసలు డెసిషన్ ఎలా ఉంటుందన్నది ఉత్కంఠ రేపుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా విప్లవాత్మకమైన భూ సంస్కరణ చట్టాన్ని తెచ్చారని పివి నరసింహారావు సేవలను కొనియాడారు ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి. నేడు పివి నరసింహారావు జయంతి సందర్భంగా స్మరించుకున్న తులసిరెడ్డి ఆర్థిక సంస్కరణలు చేపట్టిన ఆర్థిక మాంత్రికుడని, 20 ఏళ్ల పాటు శాసనసభ్యుడిగా, సీఎంగా ఉమ్మడి రాష్ట్రానికి ఎంతో సేవ చేశారని కొనియాడారు. ఈరోజు బహుభాషా కోవిదుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలుగు బృహస్పతి, భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి 103. ఈ భూమి మీద వేల కోట్ల మంది పుడుతుంటారు, గిడుతుంటారు. కానీ వాళ్ళల్లో అతి కొద్ది మంది మాత్రమే ఈ భూమి మీద తమ శాశ్వత ముద్రంటూ వేయగలుగుతారు. చరితార్థుడు, చరిత్రకారుడు స్వర్గీయ పివి నరసింహారావు గారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశాన్ని ఆర్థిక సంక్షోభం నుండి కాపాడినటువంటి ఆర్థిక మాంత్రికుడు స్వర్గీయ పివి నరసింహారావు గారు. ఇంతవరకు ప్రధాన పదవిని అధిష్ఠించినటువంటి ఏకైక తెలుగు బిడ్డ స్వర్గీయ ఈ రోజు బహుభాషా కోవిదుడు, బహుముఖ చిత్తూరు జిల్లాలో అధికారులపై దాడికి పాల్పడ్డాడు వైసీపీ నాయకుడు సుధాకర్ రెడ్డి. అటవీశాఖ సంస్థలో అక్రమాలపై దృష్టి సారించిన అధికారులు బైరెడ్డిపల్లి చెక్పోస్ట్ ఏరియాలో వైసీపీ నేత సుధాకర్ రెడ్డి అక్రమ నిర్మాణాలను అడ్డుకున్నారు. దీంతో పలమనేరు ఎఫ్ఆర్ఓ శివన్న, డిఆర్ఓపై సుధాకర్ దాడికి దిగాడు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు అధికారులు. आपको सब मानते ఎట్టకేలకు నంద్యాల జిల్లాలో చిరుతపులి చిక్కింది. గత కొంతకాలంగా పచ్చర్ల వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన టైగర్ అటవీశాఖ అధికారుల ఆపరేషన్ కు బందీ అయింది.
గత కొన్ని రోజులుగా నంద్యాల జిల్లాలో చిరుత సంచారంతో జనం హడలెత్తిపోయారు. మెహర్నిసాపై దాడి చేసి దారుణంగా చంపేయడంతో మరింత భయాందోళనకు గురయ్యారు. అంతేకాదు మరో ఇద్దరిపై దాడి చేయడంతో అలర్ట్ అయిన అటవీశాఖ అధికారులు చిరుతను పట్టుకునేందుకు నల్లమల్ల పచ్చర్ల చెక్పోస్ట్ వద్ద జోన్ ఏర్పాటు చేశారు. మేకను ఎరగవేసి బోన్లో బంధించారు. దీంతో క్షణక్షణం వణికించిన చిరుత చిక్కడంతో పచ్చర్ల వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఏలూరు జిల్లాలో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారక తిరుమల ఆలయ సందర్శనకు వెళ్లిన ఓ కుటుంబం అల్పాహారం కోసం కారు పక్కకు నిలిపి సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో కారు ముందు భాగం దగ్ధమైంది. వెంటనే అక్కడికి స్థానికులు మంటలను అదుపు చేయడం, కారులో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ రమంతపూర్ ఎస్బీఐ బ్రాంచ్ లో ఘరానా మోసం బయటపడింది. బ్యాంక్ మేనేజర్లు భారీ మోసానికి పాల్పడ్డారు. 1,00,000 కాదు, 2 లక్షలు కాదు, ఏకంగా 2.8 కోట్లు కాజేశారు. ఖాతాదారులకు తెలియకుండా వారి డాక్యుమెంట్లు తీసుకొని మేనేజర్లు దోపిడీకి పాల్పడ్డారు. కొత్త మేనేజర్ ఫిర్యాదుతో అసలు విషయం బయటపడింది. దోపిడీ చేసిన డబ్బు ఎవరి అకౌంట్కు బదిలీ అయింది? మేనేజర్ల తీరుతో ఖాతాదారులు ఏమంటున్నారు? వాచ్ దిస్ స్టోరీ. కంచే చేను మేసినట్లు ఉంది ఓ బ్యాంక్ మేనేజర్ పరిస్థితి. తాను పనిచేస్తున్న బ్యాంకునే మోసం చేసి కోట్లాది రూపాయలు తన అకౌంట్లోకి మళ్లించుకున్నాడు. గతంలో షేక్ సైదులు, గంగమల్లయ్యలు హైదరాబాద్ రామంతపూర్ ఎస్బీఐ బ్రాంచ్లో బ్యాంక్ మేనేజర్లుగా పనిచేశారు. ఈ నేపథ్యంలోనే వారు ఖాతాదారులకు తెలియకుండా 2.80 కోట్ల రూపాయలు కాజేశారు. సంబంధిత ఖాతాదారులకు తెలియకుండా డాక్యుమెంట్లు ఫోర్జరీ చేసి వాటితో లోన్కు అప్లై చేశారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 19 మంది పేర్లపై లోన్లు తీసుకున్నారు. అనంతరం లోన్ అమౌంట్ను భార్య, కొడుకు ఖాతాలకు బదిలీ చేసుకున్నారు. అయితే ఇటీవల రామంతపూర్ ఎస్బీఐ బ్రాంచ్కు కొత్త మేనేజర్ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన బ్యాంకు గత ఫైల్స్ను తనిఖీ చేశారు. దీంతో షేక్ సైదులు, గంగమల్లయ్యలు చేసిన మోసం బయటపడింది. వెంటనే కొత్త మేనేజర్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. మేనేజర్లు షేక్ సైదులు, గంగమల్లయ్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ విషయం తెలుసుకున్న మేనేజర్ షేక్ సైదులు, అతడి భార్య సుష్మా, కొడుకు పీరయ్య పరారీ అయ్యారు. మరో మేనేజర్ గంగమల్లయ్య కూడా పరారీలో ఉండడంతో పోలీసులు గాలించి ఇద్దరిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. బ్యాంకుల్లో ప్రజలకు ఎంతో నమ్మకంగా సేవలందించాల్సిన బ్యాంక్ మేనేజర్లు ఖాతాదారుల డాక్యుమెంట్లు ఫోర్జరీ చేసి దోపిడీకి పాల్పడడంపై ప్రజలు మండిపడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కుండపోత వర్షం పడుతుంది. చాలా ప్రాంతాల్లో వరుసగా 2 రోజులు వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటి వరకు భీకర ఎండలతో అల్లాడిన ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చాలా ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భారీ వర్షం కారణంగా ఢిల్లీలో పలు ప్రాంతాలు ముప్పునకు గురయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు చేరింది. సఫ్దర్జంగ్లో 153.7 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది.
నేపాల్లో వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 15 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు నేపాల్ను ముంచెత్తుతున్నాయి. వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. నేపాల్ మొత్తం నీట మునిగింది. ఎటు చూసినా నీళ్లే. కొన్ని ప్రాంతాల్లో అయితే ఇల్లు మొత్తం నీట మునిగాయి. కొన్ని ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడి ఇల్లు బురదలో కూరుకుపోయాయి. గడిచిన 24 గంటల్లో నేపాల్లో వరదలు కొండచర్యలు విరిగిపడి 14 మంది మృతి చెందారు. కొండచర్యలు విరిగిపడి 8 మంది, పిడుగులు పడి 5గురు వరదల్లో కొట్టుకుపోయి ఒకరు మృతి చెందినట్లు నేపాల్ నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ తెలిపింది. ఇద్దరు ఆచూకీ లేకుండా పోయారు. తాప్లేజంగ్, పంచ్తర్, శంఖువసా, సింధుపాల్ చౌక్, రుసువా, చిత్వాన్, లామ్జంగ్, పర్బత్, మయాద్గి, కస్కి జిల్లాలు ఎక్కువగా వరద ప్రభావితమయ్యాయి. ఇక కఠ్మండుకు పశ్చిమాన 125 కిలోమీటర్ల దూరంలో ఉన్న లామ్జంగ్ జిల్లాలో రాత్రిపూట కొండ చర్యలు విరిగిపడి 3 ఇళ్లు కొట్టుకుపోయాయి. 2 పిల్లలతో సహా 4 వ్యక్తులు మృతి చెందారు. నేపాల్ రాజధానికి ఆగ్నేయంగా 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొరాంగ్ జిల్లాలో వరదలు 4 ప్రాణాలు బలిగొన్నాయి. పశ్చిమ కస్కి, తూర్పు నేపాల్లోని ఒల్ఖదాంగ్లో కొండచర్యలు విరిగిపడడంతో మరో 3 మరణించారు. ప్రతి ఏటా నేపాల్లో వరదలు కొండచర్యలు విరిగిపడడం వల్ల వందలాది మంది చనిపోతున్నారు. పర్వత ప్రాంతాలైన నేపాల్లో వర్షాకాలంలో జూన్ నుండి సెప్టెంబర్ మధ్య కాలంలో వరదలు సంభవిస్తాయి. ఇల్లు, ఆస్తులు కోల్పోయి వందలాది మంది రోడ్డున పడతారు. పసిడి ప్రియులకు ధరలు ఊరటనిస్తున్నాయి. బంగారం ధరలు వరుసగా 6వ రోజు భారీగా పడిపోయాయి. వారం రోజుల్లో తులం బంగారం రేటు ఏకంగా 1500కు దిగొచ్చింది. అలాగే ఇవాళ వెండి రేటు స్థిరంగా కొనసాగుతుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు ఇవాళ 250 రూపాయలు తగ్గింది. దాంతో గోల్డ్ రేట్ 65,750 వద్దకు దిగొచ్చింది. ఇక 24 క్యారెట్ల బంగారం రేటు ఇవాళ 270 రూపాయల మేర పడిపోయింది. దీంతో తులం బంగారం ధర ఇవాళ 71,730 రూపాయలకు దిగొచ్చింది. అలాగే వెండి రేటు ఇవాళ స్థిరంగా కొనసాగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర 94,400కు దిగి వచ్చింది. గత 5 రోజుల్లో వెండి ధర 4,000 మేర దిగి వచ్చింది. జియో బాటలోనే ఎయిర్టెల్ సైతం తమ మొబైల్ సేవల టారిఫ్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. జూలై 3 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని కంపెనీ తెలిపింది. ప్లాన్ ప్రకారం వ్యాలిడిటీని బట్టి పెంపు 11 నుంచి 21% వరకు ఉన్నట్లు వెల్లడించింది. ఒక్కో వినియోగదారుడిపై వచ్చే ఆదాయం 300కు పైగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపింది. అందులో భాగంగానే టారిఫ్లను పెంచుతున్నట్లు వెల్లడించింది. పెంపు ద్వారా వచ్చిన ఆదాయాన్ని మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఉపయోగిస్తామని ఎయిర్టెల్ సంస్థ తెలిపింది. పెంపు రోజుకు 70 పైసల కంటే ఎక్కువ ఉండదని వివరించింది. ప్రీపెయిడ్ సహా పోస్ట్ పెయిడ్ ప్లాన్ల ధరలను సైతం వివరించింది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.